లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అవతారు కొండలు మీ ప్రియమైన నా అన్వేషణ థియేటర్లో మీరు చూస్తున్నారు చైనాలో ఇంద్ర భవనం. పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. కొంత ఫుటేజ్ పోయిందనమాట, లేదంటే ఇంకా బాగుతుంది. చాలా మంచి డ్రోన్ షాట్స్, టైం ల్యాప్స్ ఉన్నాయి వీడియోలోని. అవతార్ మౌంటైన్స్కి అయితే వచ్చాము, ఎండ్ వచ్చింది. సో ఇక్కడ నుంచి చాలా కేబుల్ కార్లు, కొండలు కోనలు దాటి అవతార్ మౌంటైన్స్ చాలా ఎత్తులో ఉంటాయి. వెళ్దాము రండి. అన్ని ఎలక్ట్రికల్ బస్సులో ఫస్ట్ లైన్ మనం బస్సు ఎక్కాలి. అవతార్ మౌంటైన్ చూడండి, పెట్రోల్ వాడట్లేదు వీళ్ళు, మొత్తం ఎలక్ట్రికల్ బస్సులే. మొత్తం అన్నీ ఎలక్ట్రికల్ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ బస్సు ఎక్కి వెళ్దాం రండి. సో వచ్చేసామండి అవతార్ మౌంటైన్స్కి. ఇప్పుడు మీకు కనబడుతున్నాయి కదా, అవన్నీ అవతార్ మౌంటైన్స్. ఇప్పుడు ఒక లిఫ్ట్ తీసుకొని మనం అవతార్ మౌంటైన్స్ అయితే చూడాలి. అక్కడ కనబడుతుంది కదా, ఆ లిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. సో స్పెషల్ ఎలివేటర్ చూడండి అవతార్ మౌంటైన్స్. అదిగో సూపర్ కదా అవతార్ మౌంటైన్స్ చూడండి. సూపరే, అయినా డ్రోన్ ఎగరేద్దాం. చాలా స్పెషల్ ఎలివేటర్ అవతార్ మౌంటైన్స్ చూడడం కోసమే పెట్టారు గవర్నమెంట్. ఫైనల్గా మనం అవతార్ మౌంటైన్ లొకేషన్కి అయితే వచ్చేసాము. టూరిస్టులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, అవి చూసి అవి తిన్నాక మౌంటైన్స్కి అయితే వెళ్ళిపోదాం ఎనర్జీ కోసం. అవతార్ మౌంటైన్లో దొరికే కరపెండలం దుంపలు అవతార్ దుంపలు చూడండి. అయినా ఎంత ఉన్నాయి ఇలాంటి దుంపలు మీరు ఎప్పుడైనా చూసేది? అవతార్ దుంపలు అవతార్ మౌంటైన్లోనే పండుతాయి. ఎంత పెద్దగా ఉన్నాయో. విత్తనాలు తెస్తాను, మీరు ఎవరికి కావాలో చెప్పండి. విత్తనాలు ఇడ్లీ లాగా ఉన్నాయి ఇవి, ఎనర్జీ. మరి ఇవన్నీ బోండాలు ఏవో అమ్ముతున్నారు. బోండాలు ఇవేవో గారెలు అనుకుంటాను, మెత్తన గారెలు భలేగా ఉన్నాయి. నేను ఒకటి కొనుక్కొని తింటాను. మెత్తన గారు అంటే నాకు చాలా ఇష్టం. చీకులు కొనుక్కున్నాను. అవతార్ మౌంటైన్స్ నల్లేమో అనుకున్న వాళ్ళకి టోలీలు ఉన్నాయి. టోలీలు చీకులు తింటూ వెళ్తుంటే మజాయే వేరు. జనం చూడండి ఎంతమంది ఉన్నారు. ఇగో అలాగా ముసలోళ్ళు ఉంటారు కదా, మరి ఎక్కలేరు కదా, వాళ్ళకి అనమాట. అలాగా చూసారా, టోలీలు కూడా ఉన్నాయి ఫెసిలిటీస్. ముసలోళ్ళు ఎక్కలేని వాళ్ళకి మరి తప్పదు. వెల్కమ్ టు ద అవతార్ మౌంటైన్ అండి. దీన్ని జాంజియాజియో మౌంటైన్స్ అంటారు. అవతార్ సినిమా తర్వాత దీన్ని అవతార్ మౌంటైన్స్ మార్చారు. ఏంటి కనబడట్లేదు అనుకుంటున్నారా? నేను ఉన్నాను కదా ప్రపంచ యాత్రకు. డ్రోన్ ఎగరేసేస్తాను చూడండి 2 నిమిషాల్లోని. జేమ్స్ కెమెరూన్ ముంచిన లొకేషన్ చూపిస్తాను. వీళ్ళ తల్లి, చెల్లి, అక్క, కూతురు అందరూ ఒకేలా ఉంటారు. వయసు వీళ్ళు కనిపెట్టలేను, చాలా కష్టం. ప్రేమ తాళం కప్పలు కూడా వేసేసుకుంటున్నారు. ప్రేమ గుర్తు తాళం కప్పలు, ప్రేమ గుర్తు తాళం కప్పలు, ప్రేమ బంగారం గాను. అవతార్ మౌంటైన్ కొండ అంటే కట్టి పాడదొబ్బారు ప్రేమకి చిహ్నంగాన. కలిసి ఉన్నారో విడిపోయారో తెలియదు కానీ కొండంతా కట్టేశారు. ఎరుపు కొండంతా. నాకుంటే బాగుండు, నేను ఒంటికే సొంటుకొమ్ము కానీ దేనికి కట్టియాలి. చూసారా క్లిఫ్ ఎలా ఉందో మొత్తం అంతా బాగుందా. సూపర్ లొకేషన్, భలే ఉంది. తందూరి రోటీలు చేస్తున్నారు ఇక్కడ, తీసుకుందాం ఒకటి వేడిగానే. ఓకే, అవతార్ మౌంటైన్ మీద తందూరి రోటీ, పంచదార, నల్ల నువ్వులు వేసుకొని చేయించుకున్నాను నేను స్పెషల్గానా. మామూలుగా ఉండదు, ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అవతార్ మౌంటైన్ మీద తందూరి రోటీ. అవతార్ మౌంటైన్ మీద ప్రేమకి చిహ్నంగా వీళ్ళు కడతారు ఈ ఎరుపు రంగువి. ఓకే, మీరు మీ పిల్లలతో వచ్చేటప్పుడు ఇక్కడ కట్టండి. ప్రేమ బంధం గట్టిగా ఉంటుంది, ఒక 100 సంవత్సరాలు గట్టిగా ఉంటుంది. మీరు కట్టుకోండి ఇక్కడికి వచ్చి. ఎరుపు రంగు తీసుకొని ఇక్కడ కట్టుకోండి. స్వస్తిక్ ఉంటుంది దాని మీద. ఓకే, మీ బంధం గట్టిగా ఉంటుంది. మీ బంధం చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి కట్టించుకోండి. ఆ ఎరుపు రంగు కట్టాలి. ఇదిగో ప్రేమ గట్టి ఇప్పుడు కట్టారు, ఇప్పుడే ఫ్రెష్గా కట్టారు వీళ్ళు. ఎరుపు రంగు గట్టి కట్టించుకోండి. స్వస్తిక్ ఉంటుంది ఇక్కడ. ఓకే, అవతారమ్మా, రాయమ్మా, మౌంటైన్ అమ్మా. అదిగో అవతారమ్మ వస్తుంది. రా లేగు
ఇది నేరేడు పళ్ళు ఫ్రీ సవక. బాగా నేర్చాడు. ఇది ఒకటివ్వా. ఎందుకు ఫ్రీ సవక. ఇది ఓడబెట్టినవి. ఇది ఇలా ఉందా? ఇవి బాదం పిక్కల్లాగా పైనాపిల్ పైనాపిల్ నట్టు అట్ట ఒకటి తింటాను. పైనాపిల్ నట్టు అబ్బా భలే ఉందిరా. పైనాపిల్ టేస్ట్లో ఉంది. పైన నట్టు సేమ్ 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 సేమ్. అలా 2 రకాలు తినేసాను. భలే ఉన్నది పైన నట్టట. సూపర్ బాగుంది. ఏ జంతువురా అంత పెద్దది ఉంది? దుమ్ము ఆవా మేక సూపట. అవతార మౌంటైన్ అన్నందుకు తురుపు మెట్ట ఆహారం. ఆ దుమ్ము చూడండి ఎంత ఉందో. ఇవే నల్లగా ఉన్నాయి, బాగున్నాయి. అవతార మౌంటైన్స్ ఫ్రూట్స్ అట. ఇవి స్పెషల్ అవతార మౌంటైన్స్లోనే దొరికే ఫ్రూట్స్ అట. ఎప్పుడైనా తిన్నారా? అలా బొక్కలు పెట్టిస్తున్నాడు జ్యూసు. అలా బొక్కలు పెట్టిస్తున్నాడు జ్యూసు. ఇత్తడితో చేసిన స్తూపం అదంతా. ఆ గుర్రం ఆ మనిషి ఇత్తడితో చేశాడు. బ్రాంజు. అవతార మౌంటైన్ అంత చిన్నదేం కాదు. 4 రోజులు తిరగాలి. ఇగో దండం ఆ నాయకుడికి. మనము ఉన్నాం. అయితే గాంధీ తాతను తిడతాము, లేదంటే అంబేద్కర్ని తిడతాము, లేదా ఎవరినొకరిని తిట్టడమే. ఎంత పెద్ద దేశానికి ఏం చేశారో అవన్నీ అనవసరం. పార్టీ లేదంటే తిట్టడమే. దేశభక్తి జాతీయవాదం ఏం లేవు. ఆడన్నాడు మనం తిట్టాలి అంతే. అవతార్ మౌంటైన్స్ మీద తేయాకులు పండిస్తున్నారు చూసారా? టీ పండిస్తున్నారు. అదంతా టీ ఆకు. ఇది చాలా అవసరం కదా. ఆఖరి ఘట్టం అన్నమాట. చివరి ఆఖరి ఘట్టం అయిపోయిందండి. అవతార్ మౌంటైన్స్ వ్యూ చూడండి. మర్చిపోతుంది అవతార్ మౌంటైన్ వ్యూ చూస్తే. ఉందండి అవతార్ మౌంటైన్స్ కిందకి వెళ్తున్నాము. నిజంగాన భలే తీశారు. ఎంత బాగా తీశారంటే టూరిజంకి వీళ్ళు పెట్టిన పెట్టుబడి నాకు తెలిసి ఎవరు పెట్టరు. అద్భుతం నిజంగా. ఏముందంటే ఆ ఉన్న సినారియో హైలైట్. ఎలా ఉందండి అవతార్ మౌంటైన్స్? నచ్చిందా? చాలా పెద్దది. 15 కొండలు, 15 రూటులు, 15 బస్సులు, 4 రోజులు తిరగాలి. సో నేను రూట్ మిస్ అయిపోయాను. మళ్ళీ ఈరోజు వచ్చి మొత్తం అంతా కవర్ చేశాను.
డ్రోన్ కూడా ఎగరేసాను, హెలికాప్టర్లను తప్పించుకొని అంటే హెలికాప్టర్లు లేనప్పుడు ఎగరేసాను. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో లొకేషన్కి వెళ్దాం. ఓకే, మనం ఈ సాయంకాలం వండర్ల్యాండ్ చూడడానికి వచ్చాం. 72 ఫ్లోర్ వండర్ల్యాండ్ అని చెప్పి అద్భుతం, ఒక కళాఖండం అనే చెప్పాలి. ట్రెడిషను, మ్యూజిక్, ఆటలు పాటలు, ఈవినింగ్ ఫ్యామిలీ పిల్లలతో అద్భుతంగా ఉంటుంది. మీకు చూపిస్తాను, టైం లైఫ్ పెట్టడానికి ట్రై చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. సో ఫస్ట్ మన ద్వారపాలకుడు కోతిమామ ఉంటారు. ఈయన తర్వాత దాటించుకొని లోపలికి వెళ్ళాలి. వెల్కమ్ టు చైనా. Welcome to China. వెల్కమ్ టు China. చైనా. చూడండి ఎంత బాగుందో, వావ్ కదా, సూపర్. ఎలా ఉందండి వీడియో? సూపర్ కదా. ఏమిటి, డబ్బు లేనోడు రాలేడండి, డబ్బులు ఉన్న వాళ్ళకి వచ్చి ఎంజాయ్ చేయాలి. నిజంగా ఎంత అద్భుతాలు ఉన్నాయంటే అంత అద్భుతాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు టెక్నాలజీ చూపించాను, టెక్నాలజీ తర్వాత ప్రకృతి చూపించాను. మళ్ళీ రేపు టెక్నాలజీకి వెళ్ళబోతున్నాం. చైనా 100 సంవత్సరాల దగ్గర ఉందంటున్నారు కదా, ఆ వీడియో నెక్స్ట్, ఆ 100 సంవత్సరాల టెక్నాలజీని నెక్స్ట్ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఓకే, ఈ గడిచిన 7 రోజుల్లో 50 కిలోమీటర్లు తిరిగాను, 60 కిలోమీటర్లు తిరిగాను. చూస్తున్నారు కదా, తిరిగితేనే కంటెంట్ వస్తుంది. ఓకే, ఎనీవే ఈ వీడియో ఎంతటితో సంబంధం, తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు జాన్ జియాజో నగరం అవతార్ మౌంటైన్స్ నుంచి. జై హింద్.